మొన్నటి ఎన్నికల్లో సొంత సీటుని వదిలేసి మరో చోటు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రిపై అక్కడి క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. పార్టీ మరో బాధ్యత కూడా ఇవ్వడంతో ఇన్ఛార్జ్ అయ్యుండి ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోవడమే మానేశారట ఆ ఎక్స్ మినిస్టర్. దీంతో నియోజకవర్గ పెత్తనం మరొకరికి అప్పగించని మహాప్రభు అంటూ స్థానిక క్యాడర్ అధిష్టానానికి మొరపెట్టుకుంటుందట. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గంలో స్విచ్ చేసేవారు లేరన్నట్టుంది ఫ్యాను పార్టీ పరిస్థితి. ఇన్ఛార్జిగా బాధ్యతలు చూస్తున్న మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఓటమి తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో వైసీపీ క్యాడర్ అసంతృప్తికి గురవుతోంది. నియోజకవర్గంలో ఓటమి భారంతో ఢీలా పడిపోయిన పార్టీలో ఉత్సాహం నింపాల్సిన నాగార్జున దూరంగా ఉండడంపై కేడర్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 2019లో వేమూరు నుంచి గెలిచిన నాగార్జున జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం చేపట్టిన మార్పులు చేర్పులతో వేమూరు నుంచి సంతనూతలపాడు నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ చేతిలో ఘోర పరాజయం చూశారు. 2014-2019 ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో ఫలితం రివర్స్ అయ్యింది. కూటమి వేవ్లో ఫ్యాను పార్టీ ఓటమి తప్పలేదు. ఓడిపోయాక సంతనూతలపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగుతున్న నాగార్జునకు ఇటీవల వైసీపీ అధిష్టానం బాపట్ల జిల్లా అధ్యక్ష బాధ్యతలిచ్చింది. దీంతో నాగార్జున చుట్టపు చూపుగా అప్పుడప్పుడు సంతనూతలపాడుకు వచ్చిపోతున్నారే తప్ప పార్టీ గురించి పట్టించుకోవట్లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. నిజానికి సంతనూతలపాడు వైసీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. 2014లో ఆదిమూలపు సురేష్, 2019లో సుధాకర్ బాబు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం బొమ్మ తిరగబడి మేరుగా ఓడిపోయారు. ఓటమి తర్వాత ఏ పార్టీ నేతలైనా కారణాలు విశ్లేషించుకుంటారు. వాటిని సరిచేసుకుని తిరిగి ప్రజల్లోకి వెళతారు. కానీ సంతనూతలపాడులో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఓడిన తర్వాత నాగార్జున ఆ నియోజకవర్గాన్నే గాలి కొదిలేశారనే మాట స్థానిక క్యాడర్లో బలంగా వినిపిస్తోంది. అప్పుడప్పుడు తప్పదన్నట్టు కనబడుతున్నారే తప్ప పార్టీ బలోపేతం గురించి, క్యాడర్ బాగోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవనే టాక్ నడుస్తోంది. దీంతో అసలు సంతనూతలపాడు వైసీపీకి ఇన్ఛార్జి ఉన్నారా లేదా అనే డౌట్ సొంత పార్టీ నేతలకే వస్తోంది. అయితే నాగార్జున అందుబాటులో లేకున్నా వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చీమకుర్తిలో అందుబాటులో ఉండడం క్యాడర్కి కాస్త రిలీఫ్ ఇస్తోంది. మేరుగ నాగార్జున వచ్చే ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి పోటీకి ఆసక్తిగా లేరని, అందుకే ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. బాపట్ల జిల్లాపై చూపించే శ్రద్ధలో కొంతైనా సంతనూతలపాడు నియోజకవర్గంలో చూపించాలనే డిమాండ్ స్థానిక క్యాడర్ నుంచి వస్తోంది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ నేతలు జంప్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. నాగార్జునను ఇలాగే కంటిన్యూ చేస్తే పార్టీ క్యాడర్ చేజారే ప్రమాదం కనిపిస్తోందంటున్నారు స్థానిక నేతలు. మరి సంతనూతలపాడు విషయంలో ఫ్యాను పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.